హలో గైస్, మనమైతే ఇప్పుడు శైల థియేటర్ దగ్గర ఉన్నాం. రాజసాబ్ మూవీ షో కాసేపులో పూర్తవబోతుంది. ప్రేక్షకుల నుంచి రివ్యూ సినిమా ఎలా ఉందో తెలుసుకుందాం. సూపర్ ఉంది. అరిపిచ్చేశాడు. బాగుంది. సూపర్ సినిమా బాగుందన్న. సినిమాకి మ్యూజిక్ హైలైట్, డైరెక్షన్ హైలైట్. సినిమా బాగుంది. నాకైతే సినిమా బాగా నచ్చింది. వింటేజ్ డార్లింగ్ చూపించాడు. 3 గంటలు ఉన్నా 4 గంటలు ఉన్నా ప్రభాస్ స్క్రీన్ మీద ఉంటే బోర్ కొడుతున్న ఫ్యాన్స్కి. ప్రభాస్ ఎంతసేపు స్క్రీన్ మీద ఉంటే అంతసేపు బాగుంటుంది. అంతేగాని 3 గంటలు ఉంది లేకని ఎవరు పట్టించుకోడు ఫ్యాన్స్. వింటేజ్ డార్లింగ్ చూపించాడు, బాగుంది మాకు సినిమా. పార్ట్ 2 గురించి నాకు అర్థం కావట్లేదు. అదే జోకర్ని చూపించాడు, పార్ట్ 1 అన్నాడు. ఇక్కడ ప్రభాస్ ఉన్నాడు ఎదురుగా. పార్ట్ 2 ఎవరో నాకు అర్థం కావట్లేదు. ఇంకా పార్ట్ 2 కోసం వెయిటింగ్ చేస్తున్నాను. హీరోయిన్స్ కూడా బాగుందన్న, కొంచెం రొమాంటిక్గా హారర్గా. ముగ్గురు పెట్టిన ప్రభాస్ కట్టాడు ముందు ఎంతమంది హీరోయిన్లు తక్కువే, కానీ కొంచెం బాగుంది. మొన్నదా ఫస్ట్ హీరోయిన్ లేక బోర్ కొట్టిన సినిమాలు. ఇప్పుడు హీరోయిన్ ముగ్గురు వచ్చేవాడు కొంచెం రకంగా ఉంది, కానీ సినిమా బాగుంది ఓవరాల్గా. కలెక్షన్ అంటే ఒక 500 కోట్లు 600 కోట్లు వస్తాయి అనుకున్నా. 1000 కోట్లు 2000 కోట్లు దాకా కాదు, కానీ 500 కోట్లు 600 కోట్లు ఏదో సినిమా ఫ్యాన్స్ కోసం తీసాడు ప్రభాస్ అంతే. రికార్డులు కావాలని లేదు, ఫ్యాన్స్ కొంచెం ఇంచే డార్లింగ్ అట్లా చూపిద్దాం తీసాడు ప్రభాస్. మాకైతే నచ్చింది సినిమా రాజాసాబు. పార్ట్ 2 అండ్ సర్కస్. పార్ట్ 2 మాత్రం చాలా బాగా ఇచ్చారు లాస్ట్లో. అండ్ ప్రభాస్ ఒక దయ్యంలో చూపించారు. పార్ట్ 2 కోసం వెయిటింగ్ చేస్తాం. చాలా బాగుంది. ఇప్పటి వరకు సినిమా బాగుంది. సినిమా మామూలుగా లేదు. ఇట్టు కొట్టేశాం అంతేం లేదు బ్రో. బేలా సినిమా మామూలుగా లేదన్నా. రాజసాబ్ 2 ఉంది అసలుకే. బొమ్మ బ్లాక్ బస్టర్ అన్న. విఎఫ్ఎక్స్ అయితే మామూలుగా లేవు. మామూలుగా లేదు. గుడి కట్టే పోతున్నాం మారుతికి. జై రాజసాబ్. మారుతికి ఇప్పుడు దండేస్తాం మెళ్ళో. కొండాపురి ఎన్ని నెంబర్ చెప్పండి. నిజంగా బాగుందన్న సినిమా మాత్రం. బొమ్మ బ్లాక్ బస్టర్. కొంచెం మామూలుగా లేదు అన్నగారు సినిమా. మళ్ళీ వస్తాడు నా సలార్. జై సలార్. సినిమా రాత్రి అర్థం కాలేదు, కానీ ఇప్పుడు మాత్రం సూపర్ ఉంది. బ్రో మూవీ చాలా బాగుంది. మస్ట్ వాచ్. ఇప్పుడు థియేటర్లోనే చూడండి, కన్ఫర్మ్ ఎక్స్పీరియన్స్ చేస్తారు బాగా. నా సినిమా రిపీట్ అన్న. సినిమా అదిరిపోయింది. సూపర్ హిట్. బొమ్మ బ్లాక్ బస్టర్. కొత్త డార్లింగ్ చూసాం. తగ్గేదా 2000 కోట్లు. ఒకటి ప్రభాస్ రాజ్యే. మారుతి ఏంటన్నా, ఏం సినిమా తీసాడన్నా అసలు. పార్ట్ 2 బొక్క. తోడు ఇంకోడు ఉన్నాడు చూడు, అది ఎవడంటే అది రేపటి నేను అన్నాడుగా. కాదు, ప్యాన్ ఇండియా అమ్మ మొగుడు మా ప్రభాస్ అన్న. చెప్పుకోవడం కాదు, రికార్డులు బ్రేక్ చేసి పెట్టాలి. ఫ్లాప్ అయిన రికార్డులు. ప్రభాస్ రాజు చెప్పుకోవడం కాదు బ్రో, చెప్పుకోవడం కాదు. నన్ను మించేదికి తోడు ఇంకోడు ఉన్నాడు, చెప్పుకోవడం కాదు. రికార్డులు బ్రేక్ చేసి పెట్టాలా. అసలు క్లైమాక్స్ ఉంటది. సూపర్ 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 అన్న. నా మాటలు రావట్లేదు అన్న. నాకు 3 కళ్ళు ఉంటే బాగుండేది క్లైమాక్స్ చూసేటప్పుడు. అసలు 2 కళ్ళు సరిపోలా. ప్రభాస్ సీన్స్ బాగుండేది. చాలా బాగుంది బ్రో. సినిమాలో సినిమా కామెడీ కానీ, టైమింగ్ కానీ, డ్యాన్స్ కానీ మొత్తం ఫ్యామిలీ ఆడియన్స్కి అందరికీ అర్థమయ్యేటట్టు బాగా తీసాడు మారుతి. బాగుంది. సంక్రాంతి ప్రభాస్ అంటే ఆయన వల్లనే ఇప్పుడు పండుగ జరిగింది మళ్ళీ సంక్రాంతికి. మ్యాక్సిమం బాహుబలికి టచ్ చేయొచ్చు అలా. మనకంటూ మనం చెప్పుకోకూడదు, కానీ బాక్స్ ఆఫీస్కి అమ్మ మొగుడు అని చెప్పొచ్చు. అది సింపుల్గా ఒక మాట చెప్పాలంటే మన బాక్స్ ఆఫీస్కి అమ్మ మొగుడు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్. ఇంటర్వల్ ఫ్లైట్ మాత్రం సూపర్ ఉంది బ్రో. మామూలుగా లేదు, అది మామూలుగా అదిరిచ్చేసింది బ్రో. 12 సంవత్సరాల తర్వాత ప్రభాస్ అన్న ఎలా చూడాలనుకున్నాం అలా చూసాం. ప్రభాస్ అన్న మంచి లుక్ ఇచ్చాడు ప్రభాస్ అన్న. అయితే ఇంకా స్పీడ్కి మాత్రం థియేటర్లు మాత్రం తగలబడిపోతాయి ఖచ్చితంగా స్పీడ్కి. చాలా బాగుందన్న. మా ప్రభాస్ అన్న వీళ్ళు ఎక్స్పెక్టేషన్ ఒక సాలార్ తర్వాత ఇలాంటి మూవీ ఎక్స్పెక్ట్ చేయడం కూడా హ్యాపీ. కేవలం ఫ్యాన్స్ కోసం ఇలాంటి డిఫరెంట్ మూవీస్ యాక్సెప్ట్ చేయడం ఐ లవ్ యూ. ఫట్టా అని కాదు, ఓన్లీ ఫ్యాన్స్ అంతే. ఐ లవ్ యూ ప్రభాస్, ఐ లవ్ డార్లింగ్. చాలా కొత్తగా ఉంది సినిమా, చాలా కొత్తగా ఉంది.
రోజు సినిమా అయితే మైండ్ బ్లోయింగ్. ప్రభాస్ అన్న 15 సంవత్సరాల తర్వాత మళ్ళీ డార్లింగ్ లుక్ ఇచ్చాడు, మామూలుగా లేదు. మైండ్ బ్లోయింగ్ అన్న, మైండ్ బ్లోయింగ్. దీనికే ఇలాగైతే అసలు స్పిరిట్ ఇస్తే ఇంకా థియేటర్లు ఏమైపోతాయని అసలు మైండ్ ఊరికెళ్ళిపోతున్నా అన్న స్పిరిట్కి ఎలా పడుతుంది. రచ్చలేపించేసింది అసలు. ఇంటర్వెల్ తర్వాత అయితే సెకండ్ హాఫ్ మొత్తం అసలు మామూలుగా లేదన్న. ర్యాంప్ అయితే సినిమా మొత్తం సెకండ్ హాఫ్ మొత్తం. ఇంకా పార్ట్ 2 ఉందంట, మైండ్ బ్లోయింగ్ చెప్తున్నా. ఇంకా అసలు చంపేసింది. ప్రభాస్ అన్న వింటేజ్ స్టైల్ మాత్రం సూపర్ అసలు. నేను ఏం చెప్పాలనుకోవట్లేదు, ఒకటే మాట, జై రెబల్ సార్.